గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? ఆరోగ్య కారణాలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నారా? ఆయన వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారా? ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతూ ఉన్నారా? ఇవన్నీ కూడా వింటూ ఉంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2024లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆయనపై పలు కేసులు నమోదు కావటం, మరికొన్ని కేసులు ఆయన ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో వంశీ ఇక రాజకీయాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వంశీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు. కేసుల కారణంగా జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన భార్య పంకజ్ శ్రీని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాత్రం ఉన్న సిచ్యువేషన్స్లో వంశీ రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అనారోగ్య సమస్యలు సైతం ఆయన తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా సన్నిహితులు అంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరుగుతుంది? నిజంగానే వల్లభనేని వంశీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా, చెప్పబోతున్నారా? మోనిషా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరం అవుతారంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉదయం నుంచి ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచి ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు కలకలం సృష్టించాయి. పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తప్పని చెప్పడం జరిగింది. అయితే ఆయన పైన 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన మీద దాదాపు 11 కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసుల్లో బెయిల్ రావడానికి దాదాపు 5 నెలలు కాలం పట్టింది. 5 నెలల కాలం పట్టిన తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం ఆయన స్టేషన్కి హాజరవుతున్నారు, సంతకం పెడుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయనకు రాజకీయాలకు దూరం అవుతారని, ఆయన గతంలో చేసిన వ్యాపారాలే చేసుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ వంశీని ఇన్ఛార్జిగా నియమించింది. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపిన సందర్భం ఉంది వంశీ. అయితే ఆయన గత 6 నెలల నుంచి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆయన ఏదైనా ఈ కేసుకు సంబంధించి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితిలో ఆయన వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు. కానీ గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు, ఆయన యాక్టివ్ కాలేదు. అయితే గన్నవరానికి సంబంధించిన కీలక నాయకులతో వంశీ టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన రాజకీయాల్లో కొనసాగుతారంటూ అనుచరులు ప్రచారం చేసినా ఇప్పటి వరకు ఆయన ఎక్కడా ఖండించలేదు. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా మరో కొన్ని కేసులు నమోదవుతాయి అనే ప్రచారం కూడా నడుస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే అటు వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే మోనిషా. అయితే ఇక్కడ నిజంగానే ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య పంకజ్ శ్రీ సీన్ లోకి రాబోతున్నారనుకోవచ్చా? ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించాలని కూడా చూస్తున్నారని చెప్తూ ఉన్నారు. మౌనిష, ఈ ప్రచారం ఈ రోజు నడిచిన వ్యవహారం కాదు. గతంలో ఏదైతే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు పంకజశ్రీని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించాలని ప్రచారం జరిగింది. ఒక పేర్ని నాని అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో వంశీ నియోజకవర్గానికి సంబంధించి కీలక నాయకులు పాల్గొన్నారు. అప్పటికైతే ఆమెను ఇన్ఛార్జ్ గా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా జగన్ ఆమెను ఇన్ఛార్జ్ గా నియమించలేదు. ప్రస్తుతానికైతే వంశీనే ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పంకజశ్రీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే వంశీకి బెయిల్ రానప్పుడు ప్రచారం నడిచింది తప్పితే ప్రస్తుతం అయితే ప్రచారం లేదు. వంశీనే ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తారా అనేది ప్రచారం నడుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి అదే ప్రచారం నడుస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా నడుస్తుంది. అయితే వంశీ ఇప్పటి వరకు ఎక్కడా నోరు తెరవలేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వంశీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీరి ముగ్గురు మిత్రులు, వీరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే వీరు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీరిరు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమా లేక
ఆయన రాజకీయాలకు క్రియాశీలంగా దూరం అవుతారా అనేది తేలాల్సింది. అయితే ఆయనకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి. ఆ నమోదు కావడంతోనే ఆయన రాజకీయంగా ఇనాక్టివ్ అయ్యారు. తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటించలేదు, ఈ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమా లేక ఆయన క్లారిటీ ఇస్తారా అనేది 2-3 రోజులు తేలే అవకాశం ఉంది మౌనిష. రైట్ రైట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 months నుంచి ఆయన ఎవరికి కనిపించట్లేదు, అసలు ఎవరికి అందుబాటులో కూడా లేరని చెప్తున్నారు. సో ఏంటి అసలు 2 months నుంచి ఆయన ఏం చేస్తున్నారు? నిజంగానే ఆయన ఇప్పుడు ఏదైతే ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారో దానికి సంబంధించి రెస్ట్ తీసుకున్న పరిస్థితి ఏంటి? అసలు 2 months నుంచి ఏం జరుగుతోంది? మౌనిష వాస్తవమైన విషయం ఏంటంటే వల్లభనేని వంశీకి ఆరోగ్యం అయితే బాగలేదు. ఆయన జైల్లో బాగా ఇబ్బంది పడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలుసార్లు ఆయన్ను జైలు నుంచి కూడా హాస్పిటల్కి తరలించిన సందర్భాలు ఉన్నాయి. అయితే బెయిల్ వచ్చిన తర్వాత ఆయన చికిత్సకు సమయం తీసుకుంటున్నారు, చికిత్స చేయించుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు చెప్పిన ప్రకారం చూస్తే ఆయన కీలక నేతలకు అందుబాటులో ఉన్నారు, ఫోన్లో టచ్ లో ఉన్నారు. అయితే ఆయన తిరిగి గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారు, గన్నవరం నియోజకవర్గానికి వస్తారు, ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారని గతంలో పేర్ని నాని కూడా ప్రకటించారు. ఈ ఒకానొక సందర్భంలో పేర్ని నాని ఇంతకు మించి ఏం చేస్తారు, వల్లభనేని వంశీ నేను చంపరు కదా అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడ్డారో అక్కడ రాజకీయాల నుంచి విరమించుకుంటే ఆ ప్రభుత్వానికి కానీ వారికి కానీ భయపడినట్టు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటారా లేదా అనేది మనం కొద్ది రోజులు వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికైతే ఆయన వైసీపీకి సంబంధించిన కీలక నేతలకు అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఫోన్ టచ్ లో ఉన్నారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తున్నాము ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అలాగే ఆయన ఆరోగ్య సమస్యలు కూడా దీనికి సహకరించట్లేదని చెప్తూ ఉన్నారు. ఆయన తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని కూడా సన్నిహితులు అంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. చూడాలి.